ఘనంగా ఏఎంసీ, పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం. నూతన కార్యవర్గం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని, గతం కంటే మిన్నగా రైతులకు సేవ చేయాలని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చెప్పారు. శనివారం మద్దురుపాడులో ఉన్న ఏఎంసీ మార్కెట్ యార్డ్లో పిఎస్సిఎస్, ఏఎంసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్గా పోతిగంట అలేఖ్య 13 మంది డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహాయక సంఘం మద్దురుపాడు చైర్మన్గా గుంటూరు మల్లికార్జున 2 డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే సమక్షంలో చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్లు, డైరెక్టర్లను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు శాలువలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతాంగం కోసం గిట్టుబాటు ధర లేనప్పుడు వారికి ధైర్యం కల్పించాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కోరారు. 1964 మార్కెటింగ్ చట్టం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఏఎంసీని ఏర్పాటు చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు 6 నెలల పాటు ఉచితంగా గోడౌన్లను ఇస్తారు. 6 నెలలు దాటిన తర్వాత 20 పైసల వడ్డీతో ఇంకా కొంతకాలం కూడా గోడౌన్లో ఉంచుకునే అవకాశం కల్పిస్తారు. పంటల రూపేణా కొంత సెస్ను వసూలు చేసి ఆ మొత్తాన్ని రైతాంగం కోసం ఖర్చు చేస్తారు. గోడౌన్స్ నిర్మాణం, పశువులకు టీకాలు వేయించడం, రైతులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఏ పంటలు వేస్తే అనుకూలంగా ఉంటుందో సెమినార్ల ద్వారా తెలియజేస్తారు. కావలి ఏఎంసీలో భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఒక విభాగం ఉందని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు తెలిపారు. కావలి నియోజకవర్గంలో భూసార పరీక్షల ద్వారా రైతులకు తగిన సూచనలు ఇవ్వడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందవచ్చునని సూచించారు. మద్దురుపాడు సొసైటీ ద్వారా వచ్చే సెస్లో 20% కావలి ఏఎంసీ ద్వారా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. కావలి మార్కెటింగ్ యార్డ్లో ఇప్పటికే 16 కోట్లు ఉన్నాయి. కొత్త గోడౌన్ల నిర్మాణానికి నివేదికలు ప్రారంభమయ్యాయి. అలేఖ్య మున్సిపాలిటీ నడిపిన అనుభవం ఉందని, కాబట్టి ఆమెను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సూచించారు. కొత్త గోడౌన్ల నిర్మాణానికి కావలితో పాటు బోగోలు, అల్లూరు మండలాల్లో కూడా నివేదికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కోరారు. అతి తొందరలో ఇక్కడ నీటిని టెస్ట్ చేసే కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మద్దురుపాడు సహకార సొసైటీ ద్వారా రైతన్నకు ఉపయోగపడే పనులు చేస్తారని, వారికి సేవలు అందిస్తారని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు తెలిపారు. అలేఖ్య గారి ఆధ్వర్యంలో కావలి మార్కెటింగ్ అభివృద్ధి చెందుతుందని, ఆమె కష్టపడతారని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, అధికారులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం 1966 మరియు 69లో నియామకాలు కట్టుబడి ఉంటానని నమస్కారం. అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్గా ఎన్నికైనటువంటి సోదరి అలేఖ్య గారు, అదేవిధంగా వివిధ మండలాలకు సంబంధించినటువంటి డైరెక్టర్లుగా వెళ్ళినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మత్స్యకార సోదరుడు శ్రీనివాసులు గారు వైస్ చైర్మన్ అయినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించి ఎన్నికైనటువంటి మద్దురుపాడు సొసైటీకి ఎన్నికైనటువంటి మల్లికార్జున్ గారిని, అదేవిధంగా వాళ్ళ డైరెక్టర్స్ ఇద్దరిని కూడా అభినందిస్తూ, వారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి కావలి పట్టణ, కావలి నియోజకవర్గ అతిరథ మహారథులు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా వ్యవసాయ కుటుంబీకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది, చాలామంది ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు. ఉపన్యాసాలు కూడా దాదాపు గంటల పాటు జరిగినాయి. మీరందరూ చాలా ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ అనేది మన జీవితంలో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఒక బంధం. వ్యవసాయ మార్కెట్ అందరూ కూడా వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా అలేఖ్య అవుతుంది అంటే ఏం చేస్తుంది,
అసలు వ్యవసాయ మార్కెటింగ్లో ఏముంటాయి అనేది అందరూ కూడా చాలామందికి ప్రశ్నార్థకం. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ ఇందాక మా మలిశెట్టి వెంకటేశ్వర్లు చెప్పినట్టుగా గతంలో కూడా వెంకటేశ్వర్లు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్గా పనిచేశాడు. దేవరాల సుబ్రహ్మణ్యం గారు మన పార్టీ తరఫున పనిచేశారు. అదేవిధంగా గ్రంథి యానా శెట్టి గారు దాదాపు 4 సంవత్సరాల పాటు ఆయన కూడా పనిచేయటం కూడా జరిగింది. తర్వాత చాలా సందర్భాల్లో చాలామంది పనిచేయటం కూడా జరిగింది. రైతులకి ప్రధానంగా వాళ్ళు పండించిన పంటలు గిట్టుబాటు ధర లేనప్పుడు ధర వచ్చేంత వరకు వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ఒక ధైర్యాన్ని కల్పించాలి. రైతు ఆధైర్యపడితే, రైతులు నిరాశ ఏర్పడితే, రైతు పంట పండించడం ఆగిపోతే, అన్నదాతల కరువైతే మనందరి జీవితాలు